నమస్తే అందరికీ. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను మీ విజయ. ఈరోజు నాతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు పద్మకుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురువుగారు. నమస్కారం అండి. బాగున్నారండి? నమస్తే. గురుగారు, ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఎలా ఉండబోతున్నాయి అంటున్నారు? అంటే కొత్త సంవత్సరం సామాన్యంగా అందరూ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ ఇట్లా చెప్పుకుంటారు కదా. అవును గురుగారు. మా శాస్త్ర ప్రకారంగా చూసుకుంటే క్యాలెండరే. ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్ ఉంది, నెక్స్ట్ ఫిబ్రవరి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అలా ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైనా సరే రాశి ఫలాలు ఏదైతే ప్లానెటరీ పొజిషన్స్ ఏదైతే ఉంటాయో అదొక పద్ధతిగానే మారుతుంటాయి. న్యూ ఇయర్కి పెద్ద చేంజెస్ అంటారు. ఆ పర్టికులర్ పీరియడ్లో ఏం జరుగుతుంది అన్న దాని మీద ఒక యాంగ్జైటీతోనే అడుగుతుంటారు. సో ప్రతిసారి మీరు ఏదైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు జనరలైజ్ చేసి, అంటే వ్యక్తిగతంగా చెప్పాలి జాతకం అన్నప్పుడు. అంటే వారి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ని బట్టి ఒక చార్ట్ తయారవుతుంది. దాన్ని బేస్ చేసుకొనే ఈ అస్ట్రాలజీ చెప్పడం అంటూ జరుగుతుంది. జనరలైజ్గా చెప్పడం అంటూ ఏముంటుంది, ఇప్పుడు సపోజ్ వృషభ రాశి అన్నారు, ప్రపంచంలో ఎంతోమందికి వృషభ రాశి ఉంటుంది. సో వాళ్ళ కరస్పాండింగ్ వేరే వేరే గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి దాన్ని బట్టి కదా జనరల్ ప్రెడిక్షన్ చెప్పేది. ఒకరికి పెళ్లి జరగాలి, సో దాని తగ్గట్టు క్యాలిక్యులేషన్ చేయాలి. వృషభ రాశి ఎంతోమందికి ఉంటుంది, కొందరికి పెళ్లి డిలే కూడా అవ్వచ్చు. సో కొందరు తొందరగా జరగవచ్చు, కొందరికి ఈ సంవత్సరం మంచిగా ఉంటుంది. అదేవిధంగా పైగా హ్యాపీ న్యూ ఇయర్ అంటే మన సాంప్రదాయం ప్రకారంగా మనకు ఉగాది ఇంపార్టెంట్. సో ఉగాది పంచాంగం అన్నది కొత్తగా వస్తుంది. ఇప్పుడు ప్రతిసారి అడిగినట్టు వార ఫలాలు, మాస ఫలాలు మీరు ఎలా అడుగుతారో దాని తగ్గట్టు నేను ఆన్సర్ చెప్పగలను. అంతకన్నా హ్యాపీ న్యూ ఇయర్ కంటూ స్పెషల్ అంటూ ఏమీ లేదు. ఓకే, అయితే జనవరి మాస ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఒక్కొక్క రాశికి ఒక్కొక్క తీరు ఉంటుందండి. సపోజ్ నేను మామూలుగా చెప్పేది రాశి ఫలాల కన్నా ఎక్కువ నేను ప్రశ్నశాస్త్రం చూస్తానండి. అంటే గవ్వలతో చూస్తారు. ఇది కేరళలో ఒక ప్రత్యేక పద్ధతి ఉంటుంది. దీన్ని ప్రశ్నం అంటారు కేరళలో. ఇక్కడ ప్రశ్నశాస్త్రం. ప్రశ్నం అంటే క్వశ్చన్. సో సపోజ్ చాలా మంది దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. సో మేము రాసుకోలేదంటారు. సో బేసిక్ వాళ్ళ దేన్ని బట్టి చెప్తారు. అప్పుడు మా దగ్గర ఒకటి ఉంటుంది, ప్రశ్నం అని ఒకటి ఉంటుంది. సో దానికి కొన్ని పద్ధతులు ఉంటాయండి. అంటే ప్రశ్నను చూసే రోజు అడిగేవాళ్ళు కూడా చెప్పేవాళ్ళు కూడా కొన్ని నియమనిష్టలతో ఉండాలి. అయితే నా ప్రశ్నను చూడటం అంటూ జరుగుతుంది. అందుకని ఏంటంటే మామూలుగా మేము ప్రశ్నశాస్త్రం చూసేవాళ్ళు, అదే మా దగ్గరకు వచ్చే వాళ్ళకి రోజుకు ఒక 1 అవర్ కంటే ఎక్కువ కేటాయించలేము. సో రోజు ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ అంతే. ఎందుకంటే మాకు పద్ధతులు ఉంటాయి కొన్ని పాటించడానికి. ఆ పద్ధతి ప్రకారంగానే మేము ఆ ప్రశ్నశాస్త్రం చూడటం అంటూ జరుగుతుంది. సో ఇది. సో ఇక మీరు వారఫలాలు అడిగారు కాబట్టి ప్రత్యేకించి ఏమైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చెప్పండి, దాని గురించి మాట్లాడతాను. లేదు జనరలైజ్ చెప్పమంటారు, మేషరాశి అట్లా 12 రాశులు చెప్పేసి ఆపేయచ్చు. అంటే మీరు జనరలైజ్ చేసి 12 రాశుల గురించి చెప్పండి గురువుగారు. ఓకే. ఈ సంవత్సరం ఇంకోటి గ్రహ కూటమి అన్నది ఒకటి వస్తుంది. ఇది ప్రత్యేకంగా మీరు వినంటారు. కొద్ది రోజులు పంచగ్రహ కూటమి అంటే ఇంకా ఎగ్జాక్ట్ దాని గురించి నేను విశ్లేషణ ఇంకా చేయలేదు. బట్ గ్రహ కూటమి అంటే ఏంది, ఒకే రాశిలో 4 గ్రహాలు లేదా అంతకన్నా ఎక్కువ గ్రహాలు ఒకే చోట వస్తే దాన్ని గ్రహ కూటమి అంటారు. ఒక రకం గ్రహాల మధ్య యుద్ధం అని అంటారు. సో ప్రకృతిలో చాలా మార్పులు జరుగుతాయి. లాస్ట్ 2021 అనుకుంటాను, ఆ టైంలో పంచగ్రహ కూటమి ఒకటి వచ్చింది. ఆ తర్వాత అప్పట్లో కూడా చాలామంది అడిగారు, అంటే ఏం జరుగుతుంది, ఇది మంచిది కాదు అన్నాను అంతవరకే, కానీ అంతకన్నా ఎక్కువ చెప్పలేదు నేను. కారణం ఏంటంటే వ్యక్తిగత జాతం మీద డిపెండ్ అయి ఉంటుంది చాలా విషయాలు. కానీ ఇది యూనివర్సల్గా దీనికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అంటే అప్పుడు ఈ కోవిడ్ వచ్చింది. సో ఇప్పుడు ఈ సంవత్సరం అలాంటి పెద్ద అంటే రోగాలు లాంటివి ఏమి లేవు, కానీ కొన్ని పొలిటికల్ డిస్టర్బెన్సెస్ అక్కడక్కడ కనిపించవచ్చు, ప్రపంచవ్యాప్తంగా కనిపించవచ్చు. మన ఇండియాలో కూడా ఎంతో కొంత దాని ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ పంచగ్రహ కూటమి కానీ, షష్టగ్రహ కూటమి కానీ, గ్రహ కూటమి కానీ అది ఎప్పుడు వచ్చినా వ్యక్తిగత జాతకం మీద విశ్లేషణ, కానీ జనరల్ అయితే చెప్తే ఇదే నేను మీకు చెప్పే ఆన్సర్. సో మేజర్ పొలిటికల్ చేంజెస్ ఈసారి. అంటే మీరు ప్రపంచం అంతటికి అని చెప్పారు కదా, అలా కాకుండా ప్రపంచం అంతటికి కాకుండా ఇండియాలో కూడా కొంచెం మార్పులు అందరికీ జరిగేది, మనకు కూడా కొంచెం జరుగుతుంది. అంటే అది ఏ విధంగా అనేది ఏమన్నా చెప్పగలుగుతారా? ఏ విధంగా అంటే మరి దానివల్ల ప్రజలు ఏమన్నా నష్టపోవడం, ప్రజలకు ఇబ్బంది, పొలిటికల్ డిస్టర్బెన్స్ అంటే చాలా చోట్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది కదా. ప్రజల్లో కూడా ఎఫెక్ట్ ఉంటుంది, షేర్ మార్కెట్లో ఎఫెక్ట్ ఉంటుంది. సో దాని ఎఫెక్ట్ ఎక్కడెక్కడ జరుగుతుంది మార్పులు మళ్ళీ ఆ స్టేట్ని బట్టి కూడా ఉంటుంది కదా. అంటే దీనికి ఏమన్నా అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా చేస్తే జరగకుండా ఉండొచ్చు అని అలా ఏమన్నా ఉందా? పరిష్కారాలు చేస్తే రాజు చేయాలి,
ఓకే. రాజే చేయాలి. ఓకే. రాజు ఎంతవరకు నమ్ముతారో తెలియదు. అవును. నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. కానీ ఇన్ జనరల్గా మన తెలుగు రాష్ట్రాలకు పెద్ద ఇబ్బందులు ఏం లేవు. పర్టికులర్ ఆంధ్రాకి అసలు ప్రాబ్లమే లేదని చెప్పొచ్చు. ఓకే. ఎందుకంటారు? ఎందుకంటే ఆంధ్ర కొద్ది రోజుల క్రితం మన ఎలక్షన్ టైంలో కూడా నేను చాలాసార్లు వెరిఫై చేసి చెప్పాను అనమాట. ఓకే. అక్కడ అంటే ఇప్పుడు గెలిచిన పార్టీ గురించి మాట్లాడినప్పుడు అది చెప్పడానికి ఒక ఇబ్బంది ఏంటంటే చాలా ట్రోలింగ్స్ వచ్చాయండి. చంద్రబాబు గారు గెలుస్తారని చెప్తే ఓకే. చాలా ట్రోలింగ్స్ వచ్చాయి. సో అది అనుకూలంగా మనం అట్లాంటివి కొన్ని తట్టుకోలేం కాబట్టి, బట్ స్టిల్ ఇప్పటికీ అక్కడ వచ్చిన ప్రభుత్వం ఏదైతే కృషి చేస్తుందో, దట్ ఇస్ స్టేట్ డెవలప్మెంట్ చూస్తుందో, ర్యాపిడ్గా డెవలప్మెంట్ చూస్తుంది. ఓకే. అక్కడ ముగ్గురు సీఎం గారు ఒకరైనప్పటికీ ముగ్గురు చాలా ఇంట్రెస్టెడ్గా స్టేట్ డెవలప్ చేయాలనుకుంటున్నారు. లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానీ. ఇది ఇంత స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ అంటే చాలా రేర్గా వస్తుందని చెప్పొచ్చు. ఓకే. పైగా వాళ్ళకి సెంటర్తో కూడా అవినావ సంబంధాలు చాలా బాగున్నాయి. సో ఇవన్నీ చూస్తుంటే పర్టికులర్ ఆ స్టేట్కి మాత్రం విపరీత స్టేట్కే రాజయోగం ఉందని చెప్పొచ్చు. ఇంతమంది మంచి అడ్మినిస్ట్రేషన్ ఉన్నది. సో ఆంధ్ర వరకు ఇట్స్ ఓకే. తెలంగాణలో కూడా పెద్ద మార్పులు ఏం లేవండి, బాగానే ఉంటుంది. ఓకే. ఎట్లాంటి పొలిటికల్ డిస్టర్బెన్స్ లేవు. సెంటర్లో కానీ వేరే నార్థన్ స్టేట్స్లో కానీ 1-2 చోట్ల ఇది కనిపించే ఛాన్స్ ఉంది.